నమస్తే అన్యూసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. రవితేజ పనైపోయిందిరా, ఒక్క హిట్ కొడితే 2-3 ఫ్లాప్లు ఇస్తున్నారు. రెమ్యూనరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు. ఇవే బయట కామన్ గా మాస్ రాజాపై వచ్చే కామెంట్స్. అందులో నిజం లేదని నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ. మరి దానికోసం మాస్ రాజా ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు, ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కొన్నేళ్లుగా రవితేజ వరుస విజయాలందుకున్న సందర్భాలు తక్కువ. నిజం చెప్పాలంటే అసలు లేవనే చెప్పాలి. చివరగా 2010లో డాన్ సీనో, 2011లో మిరపకాయతో వరుసగా 2 హిట్స్ ఇచ్చారు రవితేజ. దానికంటే ముందు దుబాయ్ సీనో, కృష్ణ, 2001-2 టైంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్ లాంటి వరుస హిట్స్ ఇచ్చారు మాస్ రాజా. గత 10 ఏళ్లుగా ఒక్క హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్లు ఇస్తున్నారు రవితేజ. ఈ మధ్య మాస్ రాజా నుంచొచ్చిన కొన్ని సినిమాలు చూశాక కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు ఒప్పుకుంటున్నారా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. 3 ఏళ్ల కింద క్రాక్తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకొచ్చిన రవితేజ కిలాడి, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు. రవితేజ అంతే, ఇక మారడు. పనైపోయింది అనుకుంటున్న తరుణంలో ధమాకాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. రొటీన్ కంటెంట్తోనే వచ్చిన మాస్ రాజా ఇమేజ్ బాగా యూస్ అయింది. ఇక వాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్లా నిలిచారు రవితేజ. కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్స్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్లిచ్చారు. ప్రయోగాలు తనకు వర్కౌట్ కావని మళ్లీ మాస్ కంటెంట్ పై ఫోకస్ చేశారు రవితేజ. ప్రస్తుతం హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ అంటూ పక్కా కమర్షియల్ సబ్జెక్ట్తో వస్తున్నారు. ఆ తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. ఇక తనకు హ్యాట్రిక్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితోనూ సినిమా చేయనున్నారు రవితేజ. ఇవన్నీ వర్కౌట్ అయితే దెబ్బకు మాస్ రాజా మార్కెట్ గాడిన పడటం ఖాయం. ఏం చెప్తున్నాడో, ఏం చెప్పి ఒప్పిస్తున్నాడో తెలియదు కానీ బుచ్చిబాబు పేరు ఇండియా వైడ్ గా మారుమోగిపోతోంది ఇప్పుడు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే RC16ని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్ర కాస్ట్ అండ్ క్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్త బాహుబలి ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ లా కనిపిస్తున్నారు. అసలు ఇంతకీ అంతగా ఈయన ఏం చేస్తున్నారో తెలుసా? ఒకే ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నారు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కన పెడితే ముందు ఈ ప్రాజెక్ట్ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరి బుర్ర గిర్రున తిరుగుతుంది. చాలా మంది దర్శకులు కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ RC16కి కలిపేస్తున్నారు బుచ్చిబాబు. రామ్ చరణ్తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడే దీనిపై చర్చ మొదలైంది. అంతలోనే AR రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబ్ పేల్చారు బుచ్చి. ఆ షాక్ నుంచి బయటకు రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి అంటూ RC16 కాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడేమో ఏకంగా అమితాబ్ బచ్చన్నే లైన్లోకి తీసుకొస్తున్నారు ఈ దర్శకుడు. RC16లో తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ను ఒప్పించే పనిలో పడ్డారు బుచ్చిబాబు. బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో కాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ దర్శకుడు. సైరా తర్వాత కల్కిలో భాగమయ్యారు అమితాబ్. ఇప్పుడు చరణ్ సినిమాలో తాత పాత్రలో బిగ్ బి నటించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. RC16లో కేవలం కాస్ట్ అండ్ క్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారు. రామ్ చరణ్ 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటుంటే బుచ్చిబాబు, జాన్వీ కపూర్, రెహమాన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. సమ్మర్ 2025లో RC16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కప్పు ముఖ్యం బిగులు, ఈ డైలాగ్ బాగా ఫేమస్ కదా. పుష్ప 2 యూనిట్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు. కాకపోతే అక్కడ కప్పు ప్లేస్లో ట్రెండింగ్ ఉంటోందంతే. మ్యాటర్ ఏదైనా కానీ పుష్ప 2 మాత్రం ట్రెండింగ్లో ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్. వారం రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది పుష్ప 2. అకేషన్ చూసి ప్రమోషన్ అదరగొడుతున్నారు లెక్కల మాస్టారు. ఓవైపు పుష్ప 2 టీజర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు దాని ప్రమోషన్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. వారం రోజులుగా సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నాడు పుష్ప. ఏప్రిల్ 5న రష్మిక మందన బర్త్డే. ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దాంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది పుష్ప 2. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. ఆలోపే ప్రమోషన్స్ బాగా గట్టిగా చేస్తున్నారు మేకర్స్. దానికోసం అడ్డొచ్చిన ప్రతి అకేషన్ ని వాడేస్తున్నారు. దుబాయ్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం పెట్టారు. దానికోసం ఆయన అక్కడికి వెళ్లి పుష్పకు ఇంటర్నేషనల్ క్రేజ్ తీసుకొచ్చారు. దుబాయ్ నుంచొచ్చాక టీజర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది ఓ రోజంతా ట్రెండ్ అయింది. ఆ వేడి కాస్త చల్లారే టైంకు సుకుమార్, బన్నీ, దేవి కలిసి ఓ ఫోటో పోస్ట్ చేశారు. దెబ్బకు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది పుష్ప 2. తాజాగా రష్మిక బర్త్డేతో మరోసారి ట్రెండ్ అవుతోంది ఈ సినిమా. ఇక రేపు టీజర్ విడుదలైతే ఆ ఇంపాక్ట్ మరో వారం ఉంటుంది. మొత్తానికి పుష్ప 2 ప్లానింగ్ పర్ఫెక్ట్ గా అలా సాగుతుందంతే. 50 కోట్ల రెమ్యూనరేషన్
స్టార్ హీరోలకైతే ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మీడియం రేంజ్ హీరోలకు ఇంత పారితోషికం అనేది ఓ కళ. ఎందుకంటే వాళ్ళ సినిమాలు హిట్ అయినా అన్ని కోట్లు వస్తాయా అనేది అనుమానమే. కానీ 50 కోట్ల పారితోషికంతో ఓ టైర్ 2 హీరో రికార్డు సృష్టించబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఆయనకంత క్రేజ్? టాలీవుడ్లో ఎప్పుడూ ఓ అనుమానం అలాగే ఉంటుంది. మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ 1 ఎవరా అని. దానికి సమాధానంగా ఎప్పుడూ నానినే ముందు కనిపిస్తూ ఉంటారు. వరుస సినిమాలు విజయాలతో జోరు చూపిస్తూనే ఉంటారు నేచురల్ స్టార్. గతేడాది దసరా, హాయ్ నాన్నతో విజయాలందుకున్న నాని ఈ ఏడాది సరిపోదా శనివారం అంటూ ఆగస్టు 29న వచ్చేస్తున్నారు. విజయాలే కాదు, నాని రెమ్యునరేషన్ కూడా ట్రెండింగే. నాని మళ్లీ రేట్ పెంచాడంట. ఈ లైన్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఇప్పుడు అదే వినిపిస్తోంది. గతేడాది వరకు 20 కోట్లు తీసుకున్న నాని ఇప్పుడు మరో 5 పెంచేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ నానికి 50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని తెలుస్తోంది. సరిపోదా శనివారం తర్వాత డివివి దానయ్య నిర్మాణంలోనే సుజీత్ సినిమా చేయబోతున్నారు నాని. సెప్టెంబర్ నుంచి ఇది సెట్స్ పైకి రానుంది. ఈ 2 సినిమాలకు కలిపి నాని 50 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, బలగం ఫేమ్ వేణులతోనూ సినిమాలు కన్ఫర్మ్ చేశారు నేచురల్ స్టార్. ఇవన్నీ హిట్ అయితే ఫ్యూచర్లో ఒక్కో సినిమాకే 50 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా సెట్స్ పై ఉంటే సౌండింగ్ మామూలుగా ఉండదు. ప్రతి 10-15 రోజులకు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఆయన. ఎందుకో తెలియదు, కానీ డబుల్ స్మార్ట్ విషయంలో మాత్రం ప్లాన్ మార్చారు పూరి. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ డబుల్ స్మార్ట్ షూటింగ్ ముచ్చట్లేంటి? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? లైగర్ ఫలితం ప్రభావమో ఏమో కానీ పూరి జగన్నాథ్లో చాలా గట్టి మార్పులే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తన సినిమా గురించి చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదివరకు అడక్కపోయిన అప్డేట్స్ ఇచ్చే పూరి ఇప్పుడు మాత్రం అడిగినా ఒక్క ముచ్చట కూడా చెప్పట్లేదు. డబుల్ స్మార్ట్ షూటింగ్ డీటెయిల్స్ అన్నీ గోప్యంగానే ఉంటున్నాయి. నిజానికి డబుల్ స్మార్ట్ సినిమాను ముందు మార్చి 8న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో జూన్ 14కి మార్చారు. కానీ డేట్ మారిన తర్వాత కూడా ఇప్పటివరకు షూట్ అప్డేట్స్ ఏం రాలేదు. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం 2 పాటలు, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ మిగిలున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్లోనే డబుల్ స్మార్ట్ షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి మే 3వ వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్. అనుకున్నట్లుగానే జూన్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. లైగర్ తర్వాత పూరి కెరీర్కు డబుల్ స్మార్ట్ అత్యంత కీలకంగా మారింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్కు కూడా ఈ సినిమా కీలకమే. వెబ్ సిరీస్లు చేయడం అనేదే మన హీరోల కాన్సెప్ట్ కాదు. ఏదో చిన్న హీరోలు డిజిటల్ వైపు వెళ్తుంటారేమో, కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలైతే వెబ్ సిరీస్ల వైపు చూసిందే లేదు. ఈ ట్రెండ్కి నాగ చైతన్య ఫస్ట్ టైం తెరతీశారు. మరి ఇకపై కూడా ఈయన ఇదే దారిలో వెళ్తారా? దూతా 2 త్వరలోనే మొదలు కానుందా? అది మొదలైతే ఒప్పుకున్న సినిమాల సంగతేంటి? మన హీరోలు సినిమాలు తప్ప వెబ్ సిరీస్ల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. బాలీవుడ్లో అంటే స్టార్ హీరోలు కూడా డిజిటల్కి వస్తున్నారు, కానీ మన దగ్గర ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. ఉన్నంతలో మొదటి అడుగు దూతా సిరీస్తో నాగ చైతన్య వేశారు. అది సూపర్ సక్సెస్ అయింది. త్వరలోనే దూతా 2 కూడా ప్లాన్ చేస్తున్నారు విక్రమ్ కే కుమార్. చైతూ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అక్టోబర్లో తండేల్ విడుదల కానుంది. దీని తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నారు. గతంలో ఒక లైలా కోసంలో కలిసి నటించారు ఈ జోడీ. వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ వైపు కూడా కన్నేశారు నాగ చైతన్య. దూతా 2 సిరీస్ త్వరలోనే మొదలు కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు విక్రమ్. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2ను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దూతా 2 కూడా సక్సెస్ అయితే మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్ల వైపు వెళ్లడం ఖాయం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జెరిసోయో.